పండుడు ఆవులవోను ఎట్లా వన్నారు చూడు దున్నపోతలు అన్నట్టు పందులన్న లేచి దులుపుకొని పోతానే కానీ వీళ్ళైతే ఎత్తలేరు నా గండన దాప్రవాయర్రు నీ అవ్వ ఈ అమ్మ పొద్దున్నే తిట్లు మొదలెట్టిందిగా ఈయనే ఉన్నానంటే చీపురు దెబ్బల పాలైందా మా ఏంద్రా పండు లేవే లేరా పాడకావులే ఎంత పొద్దెక్కిందిరా పాలకు బావా ఏదేని అవ్వ పొద్దుగల చెంబందుకుందాం చెమ్ము కాదురా నిన్న ఇంకా చీపిరితోటి కొట్టాలి పొద్దెక్కడ కాడనే అంటారా ఈ అవ్వ వయసు పోరని పొద్దెక్క దగ్గర వంటనే ఇంత పెరుగుతానే అట్లా నా కొడుక ముడ్డి కింద 35 ఏళ్ళున్నాయి నీకంటే చిన్న పొరగాళ్ళకి పెళ్లిళ్ళు అవుతున్నాయి గడివే ఊళ్ళో పోయి చూడిపో తెత్తది మంది లగ్గాలో పోతే నీ కొడుకు లగ్గం చేయమని అంటే ఆ లగ్నంలో బుక్కడు బువ్వ కూడా వినపలేదురా నాకు ఓబా నువ్వే రంది వాడకే మంది లగ్గంలా నువ్వేదే తినది నా లగ్గంలా కడుపు నిండా తింటుంది సరేనా మాసాలు తీరా నీ లగ్గమయ్యే వారికి నా తినాలయ్యేటట్టున్నది పాలు దేపోరపోయి అవ్వ నువ్వేమైనా కష్టం మాట్లాడతావు ఒక్కసారి మెచ్చుకోదు మా అవ్వ నన్ను జత దీపాలు లగ్గం అవుతుంది నీ అవ్వ ఊళ్ళేనని చూస్తే ఒక్కొక్కరు ఉత్సవోసుకుంటారు మా అవ్వేమో నన్ను పొట్టు తిట్టబట్టే అరే అద్దె తిట్టకంటే ఊకో లేచిన కంచెలు మొదలు పెడితే పంట దాకా తిరుగుతాయి వీడు ఈయనే ఉన్నాడు కదా ఓరు వారి ఏమైనా అల్లుడు గిట్ట ఉంటుందిరా నీ కథకున వారైతే లేపకుండా వచ్చిందా మీ అవ్వ అన్నట్టు నీది దున్నపోతున్నదిరా నేనే లేపితే పండ్రా అని నువ్వే అంటివి మళ్ళా లేపలేదంటవేమే అయితే కానీ అల్లుడు ఎలా కలుగుదామరా కళ్ళు లేదు ఊళ్ళాక లేదు నీ అక్క నిన్న తాగిందే నాకు నెత్తికి పట్టింది అయినా మామ నువ్వద్దు నీ సోపతద్దే అద్దు ఎందుకురా నిన్న మీ అవ్వ మా అవ్వతో ఏమన్నదో ఎరికేనా నువ్వు చెప్తాగా తెలిసేది ఏమైందో చెప్పు మీ కొడుకు ఏమంటే మా కొడుకు లగ్గం అయితలేదని 100 రోజుల పని కాడ అందరి ముందట అన్నదట అరే అల్లుడు మా అవ్వ చెప్పిందని నా దోస్తాన్ని ఇచ్చిపెడతావురా అయితే తీరా గట్టే ఉంటది తాగినంత సేపు పానం ఇస్తాండ్రు తెల్లరినాక పానం తీస్తా అంటారు మీరు అరే ఇసోటి సపతి ఉన్నా ఒకటే పైన ఒకటేరా అయ్యో మొగాయను మా ఇళ్ళ ఇచ్చుకోపోబడుతుంది మీ అవ్వ 100 రోజుల పని కాడ కాదు 1000 రోజుల పని కాడ అందరి ముందట చెప్పినా గానీ మన సోపతికి ఇట్లనే ఉంటది మీ అవ్వ మా అవ్వ మనల్ని చెప్పులు చీపులతో కొట్టినా గానీ మన సోపతికి ఇట్లనే ఉంటది సిగ్గులేదు ఏమంటావా నవ్వు 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 నవ్వే నువ్వు నవ్వుతో మంచిగా గద్దలెక్కుంటావు అరే అల్లుడు నువ్వు నాకున్నంతసేపు ఎవడేం చేస్తారా అంతే గత్తరా గత్తరా గత్తర్లే ఇప్పుడే ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం పోయినప్పా పాలపా అమ్మగారు ఎగురుతున్నా అమ్మ కాళ్ళు ఎగురుతా మరి అట్లుంటది లెక్క అవ్వతో రాలుడు ఈ పుష్పత్తుల ఇంటికాడ పూసిన పువ్వు ఎవరురా మందార పువ్వు కావచ్చు ఏ పువ్వు అవుతుంది పుష్పత్తుని అడిగితే తెలుస్తుంది పా అరే పట్టుకో గత్తరా గత్తర గత్తర లేవాలే రా అత్త 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 ఉన్నావా అత్త అత్త ఎవరు పాలు వచ్చినవా ఇవాళ బర్రె పాలియలే దుడ్డ జీకింది
సీకని అనత గాకిట్లున్న సిలికేవాళ్ళు ఓ గామెనా మా అక్క బిడ్డ పేరు శ్రీలత. ఏంటి నీ అక్క బిడ్డనా? అంటే చిన్నప్పుడు మన ఊళ్ళో నా స్కూల్లో చదివింది గసిలతనేనా? గామెనే. గామనే మా అక్క. అగో శీను నువ్వెప్పుడు వచ్చినావురా? నేనా నిన్న చీకట్లు వచ్చిన. నీ బతికే చీకటి గాని పాపం ఫీల్ అన్నట్టున్నారు. మా పోయి ఒకసారి మందలిద్దాం పాయే. అయ్యో సారీ. అయ్యో పుసుకున్న గంత మాట అంటే ముగ్గు మీద పడితే మన పైన పడేది కదా, మావానికి ఏం కాదు కంటే. ఇంతకు నువ్వు మా ఊళ్ళో చిన్నప్పుడు నాతో చదువుకున్న శీలత కదా? శీలత ఏంది? నా పేరు శ్రీలత. నన్ను నువ్వు అసలు గుర్తే పడతలు. నీ పక్క పొంటి బెంచ్లో కూర్చున్నా ప్రసాద్ నేనే. ఓ అవునా, చిన్నప్పుడు ఎంటికోలు ఎండిపోయి గీ పోరణలో బక్కగా ఉంటివి, ఇప్పుడేంది అంత ఉబ్బుగా పోలే గిట్లుబ్బినావు? కనీసం నీ పెళ్లి కన్నా విలువవా నన్ను? గంతే ఉంటదిలే. సరే గాని పిల్లలు ఎంతమంది? మంచిగా ఉన్నారా? అయ్యో ఏమైంది? గట్లయిందేంది? మీరు లగ్గమైంది అనే వరకు ఖాళీ తప్పినట్టున్నాడు. మా 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 ఓ మా. అయ్యో సారీ ప్రసాద్, పంది లెక్క అయ్యే వరకు పెళ్ళయింది అనుకున్నా. సరేనండి సరేనండి సరే. అయ్యో ప్రసాద్, మా ఓ మా. ప్రసాద్ ఫీల్ అయిందారా? ఏందే అక్క పుష్క నాకు అంత మాట అంటివి? ఏమోరా, మంద ఉండే వరకు మనువైంది అనుకున్నా. సరే గాని సాయి తాగుదాంపా, ఊళ్ళకి పోదాం. దా. మా ఓ మా ఆగే ఓ మా. గత్తర లేపుతా అండి, ఏమైంది నీ గత్తరు? అరే ఆగే. మావా ఏంది అంత డల్గా ఉన్నావు? మరి నిన్న శీలత ఏందిరా గట్లన్నది? ఇక జర ముదిరినావు కదనే, అందుకే అనవచ్చు. అరే చిన్నప్పటి నుంచి శీలత అంటే సీమలు వారినట్టు అవుతుందిరా నాకు. ఎందుకో నిజంగా ఆ పూరేట నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం రా. ఇక బెల్లం రాసుకుంటే గట్లే అవుతుంది. బెల్లమా? దేనికి రా? పెయ్యికి. బక్కరా, అరే నువ్వు ఆవురా, నా చేతి దొరుకుతావు. ఆవురా, అరే బక్కరా ఆవురా. ఒడ్డు మీద రేడియ పెట్టి గడ్డి కోసిన గమ్మతి బుచ్చి, ఒడ్డు మీద రేడియ పెట్టి ఆ రేడియని కమ్మినోడు ఆ రేడియని. ఏంది గట్ల దాకిలు? పోదామా సంధిలకు? ఏంది సందులేక మందింటే మానబోతురా. అందుకే మందిలో తెలియవద్దనే సందులో కోయమంటున్నా. అరే నీతోని సందులకు వచ్చేటోడు ఇంకోడు ఉన్నాడు, పిలుతాగు. రమేష్, అరే అల్లుడు ఏంటిదే? ఇక దానా ఇక దా. ఏంటిదేమా? అరే దీంతో అటక సందులకు. సంధిలేక? సంధిలేక ఎందుకే? నీ మానంగా ఉన్నట. నా మానం నీకెందుకురా? మానం తక్కువ. నెత్తిలో పెట్టుకొని పండ్లు పండ్ల నమ్మకత్తా అత్తవరావా? అరే నువ్వైతే ఓ రాదురా, వాడు ఏం చెప్తావు చూద్దాం. నువ్వు వాంతో నీ దగ్గర అయినాకనే వాళ్ళ అక్కతో నేను దగ్గర అవుతురా. అదే కనుక నాకు కలిసింది అనుకో, గత్తరా గత్తర లేపుడే. నువ్వు గత్తర లేపుడేమో గాని వాడు నా గత్తర లేపేటట్టున్నాడు. ఆ బాలుడు నా కోసం ఈ ఒక్కసారి
ఇది ఒక్కటి నాకు సాయం చేయరా ఆల్రెడీ మంచిది కాదు. సరే పా, దీనికేం తక్కువ లేదు పన్నాడు. ఏ సంధిలో కోనరా గసందుల కోత అయిపోయాయి, సప్పుడు రాదు. సరే పా. మా సీన్ కనబడ్డా మీకు? సీను, అరే సీను, అరే సీను, సీను ఏడవేండి వీడు. అవ్వతుడు ఈ శీలా తింది గిటి పక్కన వస్తుంది. సీను, ఓ ప్రసాదు, మా సీన్ గడ వచ్చిండ ఇటు మొక్కన. మీ సీనా రాలే, ఇటు పక్కన రాలే, కనిపించలే. ఎందుకు? ఏమో వాడు ఎటు వేయండో ఏమో, అప్పటి నుంచి వాని కోసం వెతుకుతున్న వాడు ఏడ కనబడతలేడు. అయ్యో, నేను అప్పటి నుంచి గిన్నె ఉంటానా, కానీ ఇటు మొక్కన ఎవరు కనవాలే నిజంగా. ఆగో, ఎటు వేయండో మరి వీడు. ఎందుకు శీలా తాగన పనా? పనే ప్రసాదు. అయితే బతుకమ్మకు పూల కోసం పోవాలి. ఎటు వేయండో ఏమో, జాడకలేడు పత్తకలేడు. ఇక శీలత మీ తమ్ముడు వచ్చేసరికి చాలా సేపు అయ్యేటట్టున్నది. ఎటు వేండో ఏమో. నేను అత్త మన ఇద్దరం కలిసి పోదాం పారాదు. ఆటగాడు అయ్యో, నువ్వు నాకు తెలియదా, నేను నీకు తెలియదా? పారాదు పోదాం. అబ్బో, మా చిన్నమ్మ మొగలతో తిరగకన్నది. అంటే మొగళ్ళు అయితే మనుషులు గారా? నేనేమన్నా పర్వాయినా శ్రీలత? నీ 10th క్లాస్ ఫ్రెండ్ నేనే. సరే మరి ఏడికోదాం? మా ఇంటికి. మా ఇంటికాడ మస్తు పూలున్నాయి. తీరొక్క పువ్వు తెంపి బతుకమ్మను బంగారు తల్లి లెక్క పుదియచ్చు. పోదాంపా. సరేపా. పా. అరే సీను, ఈ ముచ్చట ఎవరికి చెప్పకరా. మరి నువ్వు రోజు అత్త అంటే చెప్పా. అత్తగాని అగు మా మామేడ్రా చూడబుద్ధి కాక వేయండి కావచ్చు. ఆయన నేను లేని ఏడుకోడరా. నాకన్నా ముఖ్యమైన మనిషి ఎవరో నచ్చుడ్రా అంటవా? ఎవడేడబోతే నాకేంటి గాని, మా అక్క బతుకమ్మ పూల కోదమన్నది, ఎదురు చూస్తుంది కావచ్చు. పోతుందా మరి నేను? సరే సరే. మామ ఎటు పోయినట్టు? ఏంట్రా వచ్చినవారా బాడక? ఇవరి దాకా ఎక్కడ తిరగనైనావురా? సీపురు కట్ట అందుకొని దంచుతా. మా అవ్వ పేరు నరసవ్వ. నేను కనిపించపోయేసరికి గట్టినే తిడుతుంది. మా అవ్వ తిట్టాలనే కోసేపు కనిపించకుండా పోతా. అదేంది, ఎవరన్నా కనిపించకుండా తిడతారు గాని నువ్వెంది తిట్టడం కోసం కనిపించకుండా పోతా అంటున్నావు? తల్లి కొడుకులను తిడితే మంచి దారిలో పోతాడట, అట్నే ఆయుసు కూడా పెరుగుతాడట. అందుకనే మా అవ్వతోని రోజు తిట్లు తినది నాకు మనసులో పట్టది. అబ్బా, మీ తల్లి కొడుకుల ప్రేమ మంచిగా ఉన్నది. అవ్వా, ఇంకేమే పేరు శ్రీలత, నా దోస్తు. బతుకమ్మ పూల కోసం వచ్చింది, తెంపి తీసుకుపోతాడట. నేను దుకాణం పోయి ఒక పాల ప్యాకెట్ తీసుకున్నా, సరేనా? అయ్యో ప్రసాద్, ఇప్పుడు పాల ప్యాకెట్, ఛాయ ఇవన్నీ ఎందుకు తీరాదు? అయ్యో శ్రీలత, గట్లంటవేంది? ఎప్పుడో 10th లో కలిసినాం, ఇప్పుడు మొదటిసారి మా ఇంటికి వచ్చినాం. గాయంత మర్యాద వేయకపోతే మన 10th బ్యాచ్ దోస్తానికి అర్థం ఏమన్నా చెప్పు. నువ్వేమనుకో అబ్బా, నాకు ఇది సరే. రారా బుజ్జిరా. రా బిడ్డరా, ఇగరా శ్రీలత పూలు తెంపిస్తారా. అబ్బా, నా పేరు శ్రీలత కాదు, శ్రీలత. నాకంతా ఒత్తి మాట్లాడరాదురా మాట, సానిగా రాదు. సరే.
బిడ్డ మావాడు కోతి కోతి ఎత్తాడు ఏమనుకోకు. అయ్యో ప్రసాద్ చిన్నప్పటి నుంచి అంతే, నాకు తెలియదా? సరే గాని మీ వాళ్ళు నీకు లగ్గం చేస్తారటనా బిడ్డ? చేద్దాం అనుకుంటారు కానీ నేనే అద్దంటున్నా. నాకు కూడా మావానికి లగ్గం చేయాలని ఉన్నది కానీ అద్దనంటాను. అద్దనంటే ఊకుంట్రా, చేయాలనిపించినప్పుడు చెయ్యాలి, దొరకబట్టయిన మొగోళ్ళకు. కానీ నియాసుంటి అందమైన కోడలు దొరకాలని ఉంది నాకు. అయ్యో అందందే ఉంది, మంచి మనసుంటే చాలు. ఆ మంచి మనసు ఏదో నీకున్నదిగా బిడ్డ, నా కొడుకుని చేసుకోరాదు. ఏం మాట్లాడుతున్నావే? నీ అవ్వ ఇవాళ నా శీలతకు సాయం మరగబెట్టిపోతే 10వ తరగతిలా ఏమేం చేసినావు మొత్తం గుర్తుకు రావాలి. పోతా మరగబెట్టిపోతా. శీలత, ఓ నా శీలత అత్తనా అవా ఓవా అయ్యో పాల ప్యాకెట్ తెచ్చా, తొందర పోయి సాయి పెట్టుకో. శీలత నేను ఇద్దరం కలిసి తాగుతాం. ఏది శీలత? ఏదే ఏడుది? ఏం చెప్తాంది శీలత? అప్పుడే పోయిందిరా. నీ అవ్వ బెత్తిరిదానా, నేను వచ్చేదాకా ఉంచుకోనే. ఎందుకు పంపించావు? కోట ఆశలతో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినా. నీ ఎటు పంపించావు? ఎందుకు పంపించావు? నువ్వు వచ్చేదాకానే ఉండవని మొత్తం ఈయనే ఉండమంటే నన్ను కొట్టి వెళ్ళిపోయింది గారా. ఏంది నిన్ను కొట్టి వెళ్ళిపోయిందా? గట్లెందుకన్నావే? అది అడగచ్చు. నీ అవ్వ అన్ని గిరా పనులు చేస్తావు, ఒక్కరి సకాలంగా పని చేయవు అంటున్నావు. మళ్ళా నన్ను అంటాడు అంటావు. ఏందిరా అది కొట్టినా ఏం లేదు కానీ అలిగిపోయిందని బాధపడుతున్నా వారా? అదే ఎక్కువ అయిపోయిందా నీకు? గట్లగాదే నా పిత్తిరావా. ఎవరు అడిగినా నాకు పిల్లనిత్తలేనని నా 10వ తరగతి దోస్తుని తీసుకొచ్చి మెల్లగా పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నీ అవ్వ పిల్లలకంతా మాట్లాడే కొట్టకపోతే ఏం చేస్తుంది? ముద్దు పట్టుకుంటా? నీ గురించే అడిగినరా. ఏమని అడిగినవే? రేపు ఆడపిల్ల ఏడన్న సంబంధం చూస్తే నీకు దక్కకుండా వద్దని అడిగినరా. అవ్వా నువ్వేం బాధపడకే, నా సంబంధం నేను చూసుకొని పెళ్లి చేసుకుంటా గానీ పోయే కళ్ళల్లా కట్టబెట్టకే. నీ దాన్ని పెడతా పాంచను ఉన్నది శనగొట్టకే. అంటే నా తల్లాట నీ కాళ్ళలో కట్టబెట్టినట్టుందారా? ఏం చేస్తా తెలియదు బిడ్డ, పోరిన ఇంటి కోడలు కావాలి. ఓవా నువ్వు మంగళాన్ని పట్టుకొని తయారుండు. గా పోరికి బుద్ధి చెప్పో బుద్ధిరెక్కిచ్చా. నిన్ను అర్థం చేస్తానే. ఏంది నన్ను అర్థం చేస్తావా బిడ్డ? నిన్ను అర్థం చేస్తానే. ఏంది మళ్ళొకసారి అని బిడ్డ? నిన్ను అర్థం చేస్తానే అవ్వా. మళ్ళొకసారి అని బిడ్డ? నీకు కోడలు తెచ్చి నిన్ను అర్థం చేస్తానే. నిన్ను అర్థం చేస్తా. కోడలట కోడలు, ఇక్కడికి వెళ్ళిపోయి పట్నంలో చదువుకొని వచ్చింది, మళ్ళీ ఇంటి కోడలు అవ్వడానికే కావచ్చు. ఎదురైన వాళ్ళని అల్లను నా కోడలు అవుతావా అంటే అవుతారా ఏంది? బుద్ధి ఉండాలి కొంచెం అనడానికి. ఓ చిన్నమ్మా, ఓ చిన్నమ్మా, ఏం చేస్తానువే? ఎటు పోయినావు బిడ్డ? గింతసేపు నీకోసం నేను చూడబట్టి. నేను తమ్ముని చాడకపోయినా, వాడు ఏడి కనబడతలేడు. వాడు ఎటు పోయినో మా అత్తడు గాని బిందె తీసుకుపోయి నీళ్ళు తీసుకురాపు. చిని అవ్వా, బిందెల నీళ్ళు ఏమన్నా? నేను పట్నం నుంచి వచ్చింది ఈ బోల్లో కూడా బట్టలు వింటడానికి కానే. ఊళ్ళో నన్ను లెక్క చేయరు, నువ్వు లెక్క చేయరు. ఇగో ఇక బోరింగ్ కాడ నీళ్ళు తీసుకురాపు. ఇలా అతను తీసుకురమ్మని ఇక నాకు అడ్డేవాళ్ళు అదిపేవాళ్ళు. వాళ్ళ అవ్వ వాళ్ళ అయ్యా ఎవ్వరు వచ్చినా ఆగేదిలే, గత్తర గత్తర రేపుడే. శీలత ఓ శీలత నా అందమైన శీలత. అవ్వా పింఛన్ పడ్డదా? నాకు ఇస్తావా మరి? కొత్త డీరేజ్ కొని కచ్చుకుంటా. ఇప్పుడు పండుగ వస్తుంది కదా, అయితామన్నా గానీ ఇవాళ ఏం కూర అనుకున్నావు? శీలత ఓ శీలత నా మా శీలత. ఓ మా అదో రమేష్ ఎక్కడ గీనే ఉన్నావురా? నేను నీకోసం పోతానా? నేను ఈయనే ఉన్నా కానీ మమ్మల్ని నువ్వు ఆడ సంధిలకు తోలిందో తప్పించుకున్నావా మెల్లగా? గదారా సాన్ రోజులకు నా శీలత కనబడదురా. ఇక దాన్ని చూసేసరికి నా పానం ఆగలే. ఇక పోయిన దాంతోనే. ఓహో గందుకేనా చెప్పకుండా చేయకుండా చెంగలిచ్చినావు. సరే గాని ఎటు పోతానో అంత ఆగమాగం. నేనారా శీలతల ఇంటికి. ఏంది శీలతోళ్ళ ఇంటికా? ఎందుకు? తోలుకాద్దాని పోతానా? మా అవ్వని కొట్టిందట్రా. మెల్లగా బుద్ధులకిచ్చి బుద్ధి చెప్పి తోలుకాద్దాని పోతానా. అగో మీ అవ్వని కొడితే తిట్టుడు పోంగా ఇంకా తోలుకత్తా అని పోతానవా?
పిచ్చోడా మా అవ్వని తోలుకురామన్నరా అది కొట్టినా మంచిదే అదే నాకు కోడలు కావాలంటాను. ఏంది శీలతను మీ ఇంటికి కోడలు లెక్క తోలుకరమ్మంటుందా? పిచ్చి ఇట్లా లేచిందా నీకు మీ అవ్వకు? అవురా నాకు పిచ్చలేసింది. శీలత పేరేంటే అంగిలా చెప్పుకుంటా. అయితే ఇప్పుడు ఏందిరా దాన్ని చూడంగానే మా అవ్వకు కోడ లెక్క కొట్టింది, నాకేమో పిల్ల లెక్క కొట్టింది. అందుకనే తోలుకురాని పోతానా. దాన్ని చూసిన కాంచెల్లి నా మనసులు ఉంటలేదురా, అందుకే పోతానిగా. నువ్వు రయ్య తోలుకొస్తే ఆమె రుయ్య నీయంబడి ఉరికొత్తది. కానీ మరి ఏం చేయమంటావు రా? ఏం లేదే, నువ్వు కొన్ని రోజులు ఆమె బడి తిరగాలి. మీరిద్దరు ప్రేమించుకున్నట్టు ఊళ్ళో అందరికి తెలవాలి. అప్పుడు శీలతకు నీ మీద పానం కూస్తుంది. ఆయనతో నువ్వు ఆమెను లగ్గం చేసుకోవచ్చు, మీ అవ్వ కోడల్ని చేయొచ్చు, ఆమె నువ్వు తల్లిని కూడా చేయొచ్చు. ఏమంటావు అవ్వ? గంతే 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 గంతే. మా అవ్వ మంచిది. నీ అవ్వ ఈ మాట వింటే నా పానం అంతా చిలకరిస్తుందిరా. నిజంగా దాని పేరెంట్ పిల్లాడు శీలత ఎక్కడ్రా? అక్కడ చూడే. అవ్వతర్రా పోయి చూడరా ఎంత చక్కగా. అది నడుచుకుంటూ వచ్చేదే నా గుండె సమ్మడి దిగినట్టు అవుతుందిరా. రమేష్ ఏంది మీరు ఇక్కడ ఎందుకున్నారు? నీకోసం అతను. నా కోసమా? నా కోసం ఎందుకు? ఏదో 10వ తరగతి సోపతి వాళ్ళు కదా అని చెప్పి కొంచెం క్లోజ్ గా మాట్లాడినందుకు మీ అమ్మ నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అంటదా? అయ్యో అంటే నీ కిరీటం కింద పడ్డా శీలత? మంచిగున్నావని అన్నది కావచ్చు. ఏమంటావేమో? అంటే నేను గంత అందంగా ఉన్నానా? నిజం చెప్పురి. ఓ శీలత, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి మా అవ్వ మా ఇంటికి కొడలు కత్తామని అడగచ్చు. మళ్ళా గదే మాట అంటవేంద్ర అయ్యా? ఏదో 10వ తరగతి సోపతి గాను కదా అని కొంచెం క్లోజ్ గా మాట్లాడినానుకో ఏమో కోడలు కత్తవా కొంక కత్తవా అని మాట్లాడతారు. సరే శీలత, కోడలుగా రావడం రాకపోవడం నీ ఇష్టం, కానీ ఇవాళ మనం కళ్ళుకోదాం. ఏంది కళ్ళా? అబ్బా తోడు, చిన్నప్పుడు ఎప్పుడో మా తాత తీసుకొస్తుంది ఆయన. ఇప్పటి వరకు కళ్ళుని సయేసోలే పారిపోయి తాగుదాం. 10వ తరగతి దోస్తానంటే మీర్రా నిజంగా దోస్తులంటే పారి. అరే అల్లుడు బండి తీరా. ఓ కొడుకా, ఈ పసగాని బండి మీద పోయేదిగా చీనిగాలు అక్కనే కదా, కొంపదీసి లేచిపోతారు ఏంది వీళ్ళు. పోయిగా అత్తకనే చెప్తా మరి. ఇక అత్త ఓ అత్త, ఏంది అల్లుడే మోసపోసుకుంటూ వచ్చినావు? గా పసగాని బండి మీద మీ చీరత లేచిపోతుంది. ఏంది నువ్వు చూసినావు అల్లుడు? అవ్వతో అత్త ముందర టాంకి మీద కూర్చొని పోతుంది. కోష్ని పాపం పాడుగాను గా ముందట కూర్చుంటే ఆడిపోదా? వెనకనన్నా కూర్చోపోయింది. నీ అవ్వ నువ్వే మంచివే, పరామవంతం లేచిపోతుందంటే వెనుక కూర్చోదా ముందర కూర్చోదని మాట్లాడతామేందే? వాళ్ళు లేచిపోతారు రే రామ్లా. ఏంది లేచిపోవడా అంటే ఏంటిది బిడ్డ? నువ్వు ఇంకా వెనకట్టినావు నావే. వాళ్ళు లేచిపోవడం అంటే వాళ్ళు పోయి పెళ్లి చేసుకుంటారే, నీ నోట్లే మన పడుతుంది ఎరిగేనా? అయ్యో ఆ ప్రసాద్ గారు రోజు అందుకే ఇంటికి వస్తాడు బిడ్డ. వాళ్ళ ఇంటికి పోదాం, నేను తలుపులు పెట్టాడు. తలుపులు పెట్టరా నాడు. పోయి శీలత 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 అని ఎన్నిసార్లు మొత్తుకుంటే సిగ్గులేనడా? ఆమె అప్పుడే అన్నది. అయ్యో అన్నదా తినవాడక సరే ముచ్చట చేసి పెట్టు కానీ. అరే కళ్ళు మస్తు ఉందిరా. చిన్నప్పుడు మా తాత ఓపించింది గుర్తుకొచ్చిందిరా. నిజంగా దోస్తులు అంటే మీరు శీలత
కళ్ళంటే ఎంత ఇష్టమో నువ్వంటే అంత పానం. గందుకే ఊగుతున్నా మొగానే. ఊగు ఊగు. అరే నువ్వు ఆవురా. శీలత మనం లగ్నం చేసుకుందామని. నేను మంది లగ్గాలకు పోయి బొక్కలు కొరుకుడే గాని లగ్గం చేసుకున్న లేదురా ఈ శీలత. చిచి శీలత అంటే శ్రీలత. ఏందే నీ అక్క మంది లగ్గాలకు పోయి బొక్క కొడుతుందని లగ్గం చేసుకోవానే? ఎద్దుకెద్దు పెరిగినావు. నీ చిన్నవ నేర్పినాదే, నీ కర్ర చిన్నవ నేర్పినాదే అనిపోతురు. నీ అక్క నిన్నానే నీ అబ్బ నిన్న నువ్వు పెళ్లి చేసుకోవాలే. మాటలు మంచిగాని మహిళ పోలు తిత్తా నీ అవ్వ ఏమనుకుంటానో మళ్ళీ అనుకుంటున్నావా ఈ శీలత అంటే? చెప్పరాయనికి నాకు కావాల్సిందే గదరే. మన ఇద్దరిని చెక్క పీటల మీద కూర్చున్న పెట్టి మహిళ పనులు ఇస్తే మన ఇద్దరి మనసులు ఒకటిగా నా శీలత. కళ్ళు కని తీసుకొచ్చి కళ్యాణం మాట్లాడతామేవురా? మాకపోతే లెక్క గడ్డం పెంచుడు కాదురా, ఈ సమయత్తు మెదడు పెంచాలి. పట్నం పోయి చదువుకున్నా కదా అని అనుకోకు, ఊరు పోర్ని ఊకునేదే లేదు. ఏ శీలత, నువ్వు పట్నం పోయి చదువుకున్నావు అని నాకు ఎరికేనే, కానీ ఊరిపోరు అన్నావు కదా, గక్కడ నచ్చినవే నాకు. ఇయ్యాల ఇప్పుడు గిక్కడ గీ తాళల్లా ఈ ఊరిపోరుడు మెడ తాళి వెళ్తాడే అదే అన్ను ఏంద్రా ఇది? తాళి పట్టిన తాళం చేయలేక జేబులో పెట్టుకొని తిరుగుతారు మీరేదిరా? చూడు శీలత, తాళం బుర్ర దొరికేదాకానే తాళం చేసి జేబులు ఉంటది, దొరికినాక తాళం తీసుడే. మావా ఇవ కట్టే.